హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాడ్ మధు 06. ఈరోజు మీకు ఒక పేపర్ క్రాఫ్ట్ చూపిస్తాను. ఎలా చేసుకోవాలో నేర్చుకొని నేను చిన్నప్పుడైతే చాలా బాగా ఎంత ఇంట్రెస్టింగ్గా చేసేదాన్ని. చిన్నప్పుడు అదొక హ్యాపీనెస్. పేపర్తో ఏది చేసినా చాలా కొత్తగా అనిపించేది నాకైతే. ఈరోజు మీకు నేను నా చిన్నప్పుడు నేర్చుకున్న కొన్ని పేపర్ క్రాఫ్ట్ చూపిస్తా. అవేంటంటే ఫస్ట్ అయితే ఒక చార్ట్ చూపిస్తా మీకు. పేపర్తో చార్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక పేపర్ని తీసుకొని స్క్వేర్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. పేపర్ని క్లియర్గా చూపిస్తున్నాను కదా, అలానే ఫోల్డ్ చేయండి. ఇలా ట్రయాంగిల్లో ఫోల్డ్ చేసి అటు ఇటు ఫోల్డ్ చేసుకోవాలి. మీరు క్లియర్గా చూడండి, వీడియో చాలా బాగా అర్థమవుతుంది. క్లియర్గా చూసుకొని చేయండి. మీకు కూడా కంపల్సరీ చార్ట్ తయారు చేయడం వస్తుంది. చిన్నప్పుడు ఇవే చాలా ఆనందాన్ని ఇచ్చే జ్ఞాపకాలు. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి, చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రయాంగిల్లో షేప్లో హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా చేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేస్తే ఆ కార్నర్ ఈ కార్నర్ పట్టుకొని మళ్ళీ దగ్గరికి అనాలి. అన్నప్పుడు ఇలా షేప్ వస్తుంది, పడవలాగా షేప్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మంచిగా షార్ప్ ఎడ్జెస్ అనుకొని ఓపెన్ చేసి అందులో ఉన్న పేపర్ ఫోల్డ్ని బయటికి తీయాలి. బయటికి తీసి అలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇటువైపు ఉన్న కార్నర్ని అక్కడ జేబులాగా ఉన్న దాంట్లో పెట్టాలి. పెట్టి అక్కడ పైన ఉన్న దాన్ని ఇలా ఫోల్డ్ లోపలికి అనుకున్న తర్వాత మీరు ఎదురు చూస్తున్న చాట రెడీ అయిపోతుంది. చిన్నప్పుడు ఇదే నా చాట. ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ దిస్. పెద్ద పేపర్ అయితే పెద్ద చాట్ వస్తుంది, చిన్న పేపర్ అయితే చిన్న చాట్ వస్తుంది. ఎంత హ్యాపీయో. ఇది చాట రెడీ అయిపోయింది. నెక్స్ట్ మీకు బుట్ట చూపిస్తాను అనమాట. బుట్ట కూడా మీరు చూడండి, సేమ్ చాట్ ప్రాసెసే ఉంటుంది. చాట్ లాగానే చేయాలి. బట్ ఏం చేయాలంటే అటు 2 ఫోల్డ్స్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ఇటువైపు చేసాం కదా, అటువైపు కూడా చేయాలి. చూపిస్తా చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చాట్ లాగానే ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం మళ్ళీ మీకు ఇందాక చూడకపోతే మళ్ళీ ఇది రివెన్ లాగా అవుతుంది. చూడండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. మీకు తెలుసు కదా, చాటులో చూసారు కదా, మళ్ళీ చూసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక అందులో ఉన్న పేపర్ని బయటికి లాగేసి కొంచెం ఎడ్జెస్ చూసుకొని మంచిగా అనుకున్న తర్వాత అందులో ఉన్న పేపర్ని బయటికి లాగి ఇందాక చాటకి చేసాం కదా, సేమ్ అదే ప్రాసెస్. చాటకి చేసిన ప్రాసెసే. మళ్ళీ దాన్ని అందులో పెట్టుకోవాలి. పైన ఉన్నదాన్ని లోపలికి దూయాలి. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ టర్న్ చేసి ఇటు సైడ్ ఉన్నదాన్ని కూడా తీయాలన్నమాట. తీసి సేమ్ అలాగే అదే ప్రాసెస్ చేయాలన్నమాట. అలాగే చేసి ఇప్పుడు ఇటువైపు చేసాం కదా ఇందాక, అలాగా హాఫ్ ఫోల్డ్ చేసుకొని అది ఆ అవతల కార్నర్ని ఆ జేబు లాంటి దాంట్లోకి తోపిన తర్వాత దీన్ని లోపలికి అనేసి ఓపెన్ చేస్తే మీరు ఎదురు చూస్తున్న బుట్ట రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇందాక పక్క పెట్టుకున్న ఒక పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు బుట్టని క్యారీ చేయడానికి పైన ఒకటి థ్రెడ్ లాగా ఉంటుంది కదా, అది అన్నమాట ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఇప్పుడు ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా గమ్తో కానీ పిన్స్తో కానీ సెట్ చేసుకొని ఇలా పట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అప్పట్లో మరి పేపర్స్తో బుట్ట చేయడం అంటే అదొక పెద్ద విద్యలాగే భావించేవాళ్ళం అన్నమాట. సో బుట్ట అది. నెక్స్ట్ ఏంటంటే ఇది కెమెరా అన్నమాట. మీకు ఎవరికైనా తెలుసా పేపర్తో కెమెరా చేయడం ఎలాగో? నేను చూపిస్తా. పేపర్స్తో కెమెరా ఎలా చేయాలో నేను నేర్పిస్తాను మీకు.
ఇలా చూడండి, ప్రతిదీ వీడియోలో క్లారిటీగా ఉంది, మీరు చూసి నేర్చుకోండి. ఇలా చూసిన తర్వాత ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ హాఫ్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మిడిల్ ఫోల్డ్ చేసుకొని ఇలా చేస్తూ ఉండాలి. చూడండి, వీడియోని క్లారిటీగా చూడండి. కెమెరాని ఎలా తయారు చేస్తానో ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఓపెన్ చేస్తే కెమెరా ఎలా చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ అవి ఉన్నాయి కదా, అలా వచ్చాయి కదా, వాటిని ఓపెన్ చేయాలన్నమాట. బయటికి ఓపెన్ చేసేయాలి. బయటికి ఓపెన్ చేస్తే కెమెరా వస్తుంది. ఇది పట్టుకోవడానికి, కెమెరాని పట్టుకోవడానికి అన్నమాట. అవి ఆ రెండు కూడా ఆపోజిట్ రెండు కూడా కెమెరాని పట్టుకోవడానికి వీలవుతాయి. అవి కొంచెం బయటికి తీసేసిన తర్వాత కొంచెం కార్నర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. కెమెరాని హోల్డ్ చేయాలి కదా, క్లిక్ ఇవ్వాలంటే హోల్డ్ అవ్వాలి. ఇలా అలా అది కెమెరా అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోటో మిమ్మల్ని క్లిక్. నెక్స్ట్ అది కెమెరా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, జనరల్గా మనం పేపర్స్తో వర్షాలు వచ్చినప్పుడు పడవలు చేస్తూ ఉంటాం. పడవ ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు. ఇది కూడా చిన్ని పడవ. పడవతో పాటు ఒక తెడ్డు కూడా ఉందన్నమాట మన పడవకి. చూసి నేర్చుకోండి. ఖచ్చితంగా పేపర్స్తో మీ అనుభవాన్ని పంచుకోండి. చిన్నప్పుడు మీరేం చేసేవాళ్ళో నాకు చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.